రంగారెడ్డి జిల్లా సిపిఎం 10వ జిల్లా మహాసభల సందర్భంగా ఇబ్రహీంపట్నంలో సిపిఎం భారీ బహిరంగ సభ హాజరయ్యారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకులు జన్వెస్లీ, పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి భాస్కరి సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని, అందులో భాగంగానే మొన్న పార్లమెంట్లో దేశ హోంమంత్రి అంబేద్కర్ పై మాట్లాడిన తీరు నిదర్శనమన్నారు. దేశంలో బీజేపీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందన్నారు. దేశంలో బీజేపీ జమిలి ఎన్నికలు తేవడం కోసం ప్రయత్నాన్ని మొదలుపెట్టిందన్నారు. జమిలి ఎన్నికల వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయని, వాటికి సిపిఎం వ్యతిరేకమని తమ్మినేని అన్నారు. దేశ సంపద మొత్తాన్ని ఆదానికి కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పడుతుందంటూ తమ్మినేని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో విఫలమవుతున్నారన్నారు. ఏ ఒక్క విషయంలో కూడా బీజేపీలో తేడా లేదు. అంతేకాదు ఈ దేశ సంపదని, ప్రజల సంపదని అదానీలకు, అంబానీలకు కట్టబెట్టడంలో కూడా బీజేపీకి ఏమాత్రం తేడా లేదు. ఈ మధ్యనే బయటపడిన అదానీ గారి కొత్త కేసు. ఆయన దాదాపు 70,000 కోట్ల రూపాయలు అమెరికాలో ఉన్న స్టాక్ మార్కెట్ కంపెనీలో తన కంపెనీ లిస్ట్ చేసి 70,000 కోట్ల రూపాయల దాకా షేర్ మార్కెట్లో షేర్లు సంపాదించాడు. ప్రజల నుంచి డబ్బు కొడగట్టాడు. ఆ డబ్బుతో ఫ్యాక్టరీలు పెట్టాడు. ఆ ఫ్యాక్టరీలో సోలార్ పవర్ కూడా ఒక 2-3 ఫ్యాక్టరీలు ఉన్నాయి. సోలార్ పవర్ అంటే ఇప్పుడు ఎండకూడదు. ఈ పట్టణంలో సిపిఎం పార్టీ ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా మహాసభలు జరగబోతున్నాయి. ఇచ్చినటువంటి పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాసభల సందర్భంగా దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న ముఖ్యమైన సమస్యల గురించి, ఆ సమస్యల్లో సిపిఎం పార్టీ యొక్క వైఖరి గురించి, రాబోయే రాట్లేడు నువ్వే పరిపాలించుకో, మళ్ళీ నువ్వే గెలువు, మాకు అభ్యంతరం లేదు, కానీ ఈ పాడుకోవడం మాత్రం చేయవాకు, ఇది వెంటనే రద్దు చేయమంటే ఏ మూడులో ఉన్నాడో, ఎర్ర జెండాలతో మంచిగా ఉండాలనుకుండో, లేకపోతే గిరిజనుల కష్టాలు చెల్లించిండో, నేను తప్పున పడతాను, ప్రజల్లో లేదు 3,000 ఎకరాలు లేవు అని. అది ఎర్ర జెండా అంటే ఎమ్మెల్యే గెలిస్తేనో, ఎంపీ గెలిస్తేనో, లేదా పంచాయతీ కూడా గెలిస్తేనో, మనకు ఓటు వస్తేనో, సీట్ వస్తేనో మనకు గొప్ప అయినట్టు. మనకు సీట్ లేకపోతే, ఎమ్మెల్యే గెలవకపోతే, ఎంపీ లేకపోతే, పార్లమెంట్లో మనవాడు కనపడకపోతే మనం ఏదో బలహీన పడ్డట్టు. ఎర్ర జెండా ఎక్కడ? కమ్యూనిస్టులు అయిపోయారు. ఇట్లాంటి తప్పుడు కూత కూసే ప్రతి ఒక్కడికి చెప్పండి, ఏ ఎమ్మెల్యే ఉండి మనం సాధించాం లగజర్ల భూములు? ఎర్ర జెండా పోరాడు సాధించడానికి మన వెనక ఎమ్మెల్యే బిరుదో, ఎంపీ బిరుదో, సర్పంచ్ గుర్తుతో కాదు ఉండాల్సింది. ప్రజల కష్టాన్ని, కన్నీళ్ళు అర్థం చేసుకునే మనసు ఉండాలి, పోరాడే గుండె ఉండాలి. అది ఎర్ర జెండా యొక్క శక్తి. ఆ శక్తితో ముందుకు ఎలా సాగాలి కాదు, భవిష్యత్తు 3 ఏళ్లలో ఇబ్రహీంపట్నంలో లేక రంగారెడ్డి జిల్లాలో నలుమూలల ఎక్కడ పేదవాడి కంట కన్నీళ్లు కనపడ్డా, కష్టం కనపడ్డా ఎర్ర జెండా ఆఫీస్కి వచ్చే విధంగా, వాళ్ళకు అండదండలు ఇచ్చే విధంగా కార్యక్రమాలు ఎట్లా రూపొందించాలో, పథకాలు ఎట్లా వేయాలో, ప్లాన్లు ఎట్లా రచించాలో, అందుకోసమే ఇక్కడ జరుగుతోంది జిల్లా మహాసభ. ఇక్కడ మీరు అందరూ ఇచ్చిన రూపాయి 10 రూపాయలతో అక్కడ భోజనాలు చేయడానికి, ఫ్యాన్ల కింద కూర్చొని మాట్లాడుకోవడానికి కాదు, రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్మించే గడ్డగా, సత్తా ఉన్నటువంటి గడ్డగా, కాబట్టి కృష్ణమూర్తి గారు ఇంకా అనేక మంది, భాష నరహరి అనేక త్యాగాలు చేసినటువంటి గడ్డగా, దాని స్ఫూర్తిని కొనసాగించడానికి ఏం చేయాలో చర్చించే సభ ఇది. ఈ సభకు హాజరైన మీ అందరికీ మరొక